తన తల్లినైనను, చెల్లినైనను, భార్యనైనను, కన్న తల్లినైనను, తండ్రినైనను, సహోదరులైనను, స్నేహితులైనను, ఎవరినైనాను అతడు ద్వేషించని ఎడల నా శిష్యుడు కానేరడు. చాలామంది మనసులను ప్రేమిస్తూ ఉంటారు, చాలామంది బిడ్డల్ని ప్రేమిస్తూ ఉంటారు, చాలామంది స్నేహితుల్ని ప్రేమిస్తూ ఉంటారు, బంధువుల్ని ప్రేమిస్తూ ఉంటారు. కానీ మనము కాపాడబడాలి అంటే దేవుణ్ణి ప్రేమించాలి. హల్లెలూయా. యెహోవా తన్ను ప్రేమించే వారిని కాపాడుతాడు. దేవుని ఎవరైతే ప్రేమిస్తారో వారిని కాపాడుతాడు. కనుకనే ఒక మాట రాసి ఉంచారు దేవుడు. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 5వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, నీ దేవుణ్ణి, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట చదువుదాం. 6వ అధ్యాయము 5వ వచనం. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలలో ఒక మొట్టమొదటి ఆజ్ఞను మనం చదువుకుందాం. 6వ అధ్యాయము 5వ వచనం. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను. ఇంక చాలు. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో కూడా దేవుని ప్రేమించాలని ఎందుకు ఆజ్ఞ ఇచ్చాడు అంటే, దేవుని ప్రేమించిన వారిని దేవుడు కాపాడుతాడు. ప్రేమించకుండా నేను వేరొకరిని ప్రేమిస్తానంటే కుదురుతుందా? దేవుడు ఎందుకు ఆజ్ఞల్లో నీ పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ హృదయముతోనూ, పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాని ప్రేమించాలని ఎందుకు ఆజ్ఞ ఇచ్చాడు? దేవుని ప్రేమించిన వారిని దేవుడు కాపాడుతాడు. దేవుని ప్రేమించిన వారిని దేవుడు కాపాడుతాడు. మనుషుల్ని ప్రేమించిన వారిని కాదు, సినిమాలను ప్రేమించిన వారిని కాదు, రాజకీయ నాయకుల్ని ప్రేమించిన వారిని కాదు, లోకంలో జరుగుతున్న